ఆదిత్య, నాన్న అమ్మ గుర్తొస్తుందా? చూడాలని ప్రాణం లాగేస్తుంది నాన్న. రే, నువ్వు పోలీస్ ఆఫీసర్విరా. తల్లి తర్వాతే నాన్న నేను ఏదైనా. అది బెదిరించి భయపడుతోందిరా. ఆ అవసరం అమ్మ కలిగించింది నేనే అనిపిస్తుంది నాన్న. అంటే తనని బాధ పెట్టకుండా ఉండుంటే, తనకిష్టం లేని పెళ్లికి నేను సిద్ధపడి ఉండకపోయి ఉంటే, నీ మాటే నా మాటమ్మా అని అనుంటే అమ్మ అలా వెళ్ళుండేది కాదేమో అనిపిస్తుంది. ఆదిత్య, అవునన్నా, అమ్మ గురించి తెలుసు, అమ్మ మనసు తెలుసు, పంతం పట్టుదల తెలుసు. ఇంతవరకు వచ్చిన తర్వాత అమ్మను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు నాన్న. ఆ వెంకటలక్ష్మిని పెళ్లి చేసుకుంటే ప్రాబ్లమ్స్ మొత్తం క్లియర్ అయిపోతాయేమో అని ఆలోచిస్తున్నాను నాన్న. ఆదిత్య, అవునన్నా, అమ్మ లేకపోతే ఇల్లుకు కళ్ళ తప్పింది. అసలు మనసులో ఉండడం లేదు నాన్న. చాలా గిల్టీగా ఉంది నాన్న. భరించలేని బాధగా ఉంది. ఒక పని చేయండి నాన్న, తులసికి నచ్చ చెప్పే ప్రయత్నం చేయండి. రే, ఇది అన్యాయం కదరా. అమ్మ కూడా అన్యాయం కాకూడదని మీరు కూడా ఆలోచించండి నాన్న. మరి కన్న తల్లిని బాధ పెట్టిన వాళ్ళకి కలిసి రాదు, సుఖ సంతోషాలు దక్కవు అంటారు కదా. నాకు అమ్మ ముఖ్యం నాన్న. అమ్మ తర్వాతే నాన్న ఎవరైనా. పెళ్లికి ముందు వీడేంటి దుర్గకి ఫేవర్గా మాట్లాడుతున్నాడు? ఇలా అంటాడని అనిపించాలనే దుర్గ వెళ్ళిందా? అమ్మా, దుర్గమ్మ గారు, దుర్గమ్మ గారు. నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా. ఏంటి ఎలా వచ్చారు? దుర్గమ్మ గారు లేరమ్మా? ఆవిడుంటే ఇంత నిశ్శబ్దంగా ఎందుకుంటుంది ఇల్లు? అయినా పెళ్లి రేపు కదా, ఇవాళే వచ్చారేంటి? నేనే పంతులు గారిని పిలిపించాను. నువ్వే పిలిపించావా? దేనికి ఆదిత్య? నమస్కారం. నమస్కారం పంతులు గారు. పెళ్లి పోస్ట్ పోన్ చేయించడానికి. ఆ? అదేంటి ఆదిత్య, పెళ్లి వాయిదా వేయించడం ఏంటి? పెళ్లి వాయిదా వేస్తే దుర్గకి ఇష్టం ఉండదు. అసలే అది అలిగి వెళ్ళింది. పెళ్లి వాయిదా వేసావంటే దుర్గ కోపం అస్సలు తగ్గదు. ఇక్కడ పెళ్లి వాయిదా పడిన విషయం దుర్గమ్మకి ఎలా తెలుస్తుంది? ఏయ్, నువ్వు ఇంకోసారి అలా మాట్లాడు మాకు. ఇప్పటికే 2 సార్లు చెప్పాను, ఇంకొకసారి అంటే బాగుండదు చెప్తున్నాను. దుర్గమ్మ ఎక్కడుందో మీకు తెలీదు, సరే. వెంకటలక్ష్మికి ఆదిత్యకి పెళ్లి జరగాలని కోరుకున్నదే దుర్గమ్మ. అలాంటి దుర్గమ్మే లేనప్పుడు అసలే పెళ్ళెందుకు చెప్పు? అవును, ఆదిత్య తీసుకున్న నిర్ణయమే కరెక్ట్. దుర్గ లేనప్పుడు తను కోరుకున్న పెళ్ళెందుకు? తన సమక్షంలో జరిగుంటే తను సంతోషించేది, కానీ తను లేనప్పుడు పెళ్లి జరిపి ప్రయోజనమే ఉంటుంది? పెళ్లి వాయిదా వేయడమే మంచిదిరా ఆదిత్య. అందుకే నాన్న పంతులు గారిని పిలిపించింది. అంటే పెళ్ళి ఎప్పటికీ చేయరా? దుర్గ తిరిగి వచ్చినా చేయరా? అమ్మ తిరిగి వస్తే ఎందుకు చేయం? అమ్మ కోసమే కదా వాయిదా వేసేది. పంతులు గారు, 2-3 రోజుల్లో వేరే ముహూర్తం ఉంటే చూడండి. ఇంకో 2 రోజుల్లో మంచి ముహూర్తం ఉందండి. సరే, ఆ ముహూర్తమే ఖాయం చేయండి. సరే అండి, వస్తాను. మంచిది. ఒకవేళ దుర్గా ఈ రోజే వస్తే ఆ ముహూర్తమే ఖాయం కదా?
అది దుర్గం వచ్చాక మేము తేల్చుకుంటాం. అయినా నువ్వెందుకంత ఆరాటపడిపోతున్నావు? అంటే దుర్గ మాట నిలబెడితే బాగుంటుందని నా ఆలోచన. దుర్గమ్మ మాట నిలబడితే బావుంటుందనా, నీ ఆశ దక్కితే బావుంటుందనా? మామయ్య, మేము మంగళగిరి బయలుదేరుతున్నాము. ఒంటరిగా మీ ఇద్దరెందుకమ్మా? ఆదిత్య, నువ్వు కూడా వెళ్ళరా. వెంకటలక్ష్మిని కూడా తీసుకువెళ్ళరా. పెళ్లికి వెళుతూ పిల్లిని సంకలో పెట్టుకుని వెళ్ళినట్టు మధ్యలో అదెందుకు? దాని పెళ్లి ఖచ్చితంగా జరుగుతుందని నగలు ఆర్డర్ ఇచ్చింది కదా, అదేం అక్కర్లేదు. ఆదిత్య, మనమిద్దరం వెళ్దాం పదరా. రై, దుర్గ మంగళగిరిలోనే ఉందని నా అనుమానం. త్వరగా వెళ్ళండి. సరే నాన్న. రై, నువ్వు వెళ్ళి రెడీ అయ్యారా? సరే. మీరు వెళ్ళండి. సరే మామయ్య, రండమ్మా. ఏంటి ప్రియా అలా ఉన్నావు? దుర్గమ్మకి ఏం కాదు, ఖచ్చితంగా దొరుకుతుంది. నువ్వేం కంగారు పడుకు. మేం వెళ్లేదెందుకు? దుర్గమ్మని తీసుకురావడానికే కదా. అలా కాదు తులసి, వదిన మీకు కనిపించినా మీరు చిన్నపిల్లలు, ఏం చెప్పినా వినదు. అదే నేను మీతో పాటు వస్తే వదినకి నేను క్షమాపణ చెప్పి, అన్నయ్య నీ కోసం అక్కడ ఏమీ తినకుండా ఉన్నాడు, నీ రాక కోసం ఎదురు చూస్తున్నాడని 4 మంచి మాటలు చెప్తే వదిన మనసు మారే అవకాశం ఉంది. నిన్ను చూస్తే మళ్ళీ వదిన కోపం వచ్చినా వస్తుంది. అందుకే నేను మీతో పాటు వచ్చి వదిన్ని వెతుకుతాను. కొంచెం మీకు సాయం చేసినట్టు కూడా ఉంటుంది. ఇక్కడ ఒంటరిగా ఉండాలంటే భయంగా ఉందే. అమ్మని ఇక్కడే వదిలేసి వెళితే తన వల్లే దుర్గమ్మ ఇల్లు వదిలి వెళ్ళిపోయిందని ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉంటుంది. అసలే ఇంట్లో సాంబయ్య కూడా ఉండడు. పైగా మామయ్యని తలుచుకుంటూ తను బాధపడితే ఓదార్చడానికి, భయపడితే ధైర్యం చెప్పడానికి ఎవరూ ఉండరు. నాతో పాటు వస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుందేమో. సరే మా వెళ్దాం పద. తెలిసి వెళ్దామా? ఆదిత్య, అమ్మని కూడా తీసుకెళ్దాం. సరే రండతే. పదమ్మా. ఒకసారి కారాపాదిత్య. ఎందుకత్తయ్యా ఇక్కడ కారాపన్నాం? ఇది అమ్మవారి గుడి. మనం వచ్చిన పని సక్రమంగా జరగాలి కదా. వదిన మనకు కనిపించాలి. వదినకు కూడా భక్తి ఎక్కువ. ఈ గుడికి వచ్చుంటుందేమో. నేను వెళ్ళి చూసొస్తాను. మీరిద్దరూ వెళ్ళండి. నువ్వు ఒక్కదానివే ఎందుకత్తయ్యా? మేం కూడా వస్తాం. వద్దులే ఆదిత్య. తులసి మీదే అలిగి వచ్చుండాలి వదిన. ఇప్పుడు తులసి ఎదురు పడితే తనకు మళ్ళీ కోపం రావచ్చు. నేను వెళ్ళి చూస్తాను. కనిపిస్తే నేను బ్రతిమలాడి తీసుకొస్తాను. మీరు మంగళాంబ అత్తయ్య ఇంటికి వెళ్ళి ఆ చుట్టుపక్కల చూడండి. అక్కడ మాత్రం నన్ను చూస్తే అలగదా? 10 మందిలో అలగడం వేరు. అప్పుడు నువ్వుగా వెళ్ళి బ్రతిమలాడితే అర్థం ఉంటుంది. ఒకవేళ మంగళాంబ అత్తయ్య ఇంట్లో వదిన ఉంటే తులసిని బయటే ఉంచి నువ్వే వెళ్ళి ఆదిత్య, నేనిక్కడ వెతుకుతాను. నా మీద కోపం ఉన్నా, నీ మీద అలిగినా, వెంకటలక్ష్మి అన్న మాటలకి బాధపడ్డా అందరం ఒకేసారి వెళ్ళి ఎదురుపడ్డం బావుండదు. సరే అత్తయ్య, నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఏదేమైనా మనకమ్మ తిరిగి రావడం ముఖ్యం. అత్తయ్య నువ్వు జాగ్రత్త. మీరిద్దరూ జాగ్రత్తగా వెళ్ళండి. సరే అత్తయ్య. నువ్వు జాగ్రత్త ప్రియా. సరేలే, వెళ్ళొస్తాం. అలాగే.
అమ్మా చేరుకోని అమ్మా, మమ్మల్ని నీ దగ్గరికి చేర్చుకో. మా ఆపదలు తొలగించు. నీకు 108 ప్రదక్షిణలు చేసి 100 కొబ్బరికాయలు కొడతాను. మా వదిన తిరిగొస్తే నీకు తృప్తిగా మొక్కు తీర్చుకుంటాను. మా వదిన కనపడేలా చూడు తల్లి. తన కూతురు పెళ్లి తను కోరుకున్న వాడితో జరగకూడదని తనే అడ్డుపడుతుంది. పాపం, నిజం మా వదినకు తెలియదు. ఏ తల్లి చెయ్యకూడని పని తను చేస్తుంది. నిజానికి ఈరోజు పెళ్లి జరగాలి. నా కొడుకు భార్యగా, తన కూతురు తన ఇంటికి చేరవలసిన రోజు. తన వారసురాలిగా తన ఆస్తికి హక్కుదారులు కావలసిన రోజు. కోడలిగా పంపిస్తే తన ఆస్తికి తనే వారసురాలవుతుందని భావించాను. కానీ నిజం నా గుండెల్లో దాచుకుని వదినకొక విధంగా అన్యాయం చేసిన దాన్ని నేనే. నన్ను క్షమించు తల్లి, క్షమించు. వదినకు తులసి తన కూతురే అని చెప్పినా నమ్మే పరిస్థితుల్లో మా వదిన లేదు. నీ మా ఏంటో నీ లేలేంటో అర్థం కావడం లేదు తల్లి. ఆ రోజైనా ఈ రోజైనా అంతా నీ లేలే. నువ్వే కదమ్మా అమ్మవే. నిన్ను కాదని మేమేం చేయగలం? కానీ ఇప్పుడు నేను కోరుకునే కోరిక నిజాలు తెలవాలని కాదు. నేను కూతురుగా పెంచిన తులసి తన కూతురుగా అంగీకరించాలని కాదు. వదిన క్షేమంగా ఇంటికి రావాలి. వదిన లేకపోతే అన్నయ్య గాని ఆదిత్య గాని తట్టుకోలేరు. నేను భరించలేను. స్వామి, తల్లి, ఎలా అయినా మా వదిన క్షేమంగా తిరిగి మా ఇంటికి వచ్చేలా చూడు. నీ మొక్కు చెల్లించుకుంటాను. నీ దర్శనంతో పాటు మా వదిన దర్శనం కూడా ఈ కొండ మీదే అయ్యేలా చూడు. వదిన కాళ్ళు పట్టుకుని వేడుకునైనా సరే ఇంటికి తీసుకెళ్తాను. మా వదిన కనిపించేలా చూడు స్వామి. తెలీదంటున్నారు తులసి. ఆదిత్య, ఛా, అరే ఆదిత్య, ఒక పంచే. కార్లో ఎంతసేపు తిరుగుతాంలే గాని నువ్వు అదిగో అటువైపు వెళ్ళి ఆ రోడ్లో వెతుకు, నేను ఈ రోడ్లో వెతుకుతాను. అలాగే, నువ్వు జాగ్రత్త, వెళ్ళు. తులసిని అంతలా ప్రేమించి నా గుండెల నిండా నింపుకుని అసలు ఎలా అన్యాయం చేస్తాను నాన్న? నా ప్రేమకు నేనే ద్రోహం చేస్తానా? ఎవరి ప్రయత్నం ఎలా ఉన్నా చివరికి నేను చేసుకునేది తులసినే.
సంధ్య ఎవరో వచ్చినట్టున్నారు, వెళ్ళి చూడు. నా కోసం ఎవరూ రాలే, నువ్వు వెళ్ళి తలుపుతీ. సంధ్య కొంచెం కాఫీ పొడి ఉంటే ఇవ్వవా? సమయం సందర్భం లేకుండా ఇప్పుడొచ్చి కాఫీ పొడి అడుగుతావేంటి? అయ్యో, మనం చిన్ననాటి స్నేహితులం. నీ కొడుకు పెళ్ళని పిలిస్తే గుర్తుంచుకొని పిలిచినందుకు మురిసిపోతూ వచ్చాం. తీరా వచ్చాక ఏంటి దుర్గా ఇది? ఈ దాగుడు మూతలేంటి? ఈ దాక్కోడాలు, అలగడాలు, పంతాలు, పట్టింపులు, అది మీ వారి మీద. ఇదంతా మాకేం అర్థం కావట్లేదు దుర్గా. నా పంతం మీకు తెలుసు కదే, అదేం మీకు కొత్త కాదు. భర్త బిడ్డ అని కాదు, పంతం పంతమే. నా పంతమే నెగ్గాలి. నా కొడుకు పెళ్లి నేననుకున్న వెంకటలక్ష్మితోనే జరగాలి. మీ ఆయన మేనకోడలికి ఇచ్చి చేస్తానంటున్నారు. అదేం జరగదు, జరగడానికి వీల్లేదు. అదంటేనే పడదు. దాని పొగరు తలపిరుస్తాను. బా, అసలు ఆ పిలుపంటేనే నాకు అసహ్యం. ఈ విషయంలో చావుకు కూడా వెనకాడను. ఆ తులసి నా ఇంటి కోడలిగా రావటానికి వీల్లేదు, అంతే. ఏమండి, చెప్పండి. ఈ ఫోటోలో ఉన్నవాడిని చూసారా? లేదండి, చూడలేదు. ఇక్కడెక్కడ కనిపించలేదా? లేదండి, కనిపించలేదు. ఏమండి, ఆ? ఈవిడ్ని ఏమైనా చూసారా? చూడలేదండి. సరే అండి. ఆదిత్య, కనిపించిందా? నాకు కనిపించలేదు. నీకు? లేదురా, నాకు కూడా కనిపించలేదు. ఒక పని చేద్దాం రా, ఇదిగో ఆ వెనక గల్లీలో వెతుకుదాం, పద. సరే, పద. దీర్ఘ సుమంగళి భవ, ఆయుష్మాన్ భవ, ఇష్టకామ్యార్థఫల సిద్ధిరస్తు. నమస్కారం పూజారి గారు. నమస్కారం అమ్మా. అమ్మా, అర్చన ఎవరి పేరు మీద చేయాలి? కనకదుర్గ పేరు మీద చేయండి. ఆం హిరణ్యవర్ణాం హిరణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్యం పురుషానహం అశ్వపూర్వాం రథమద్యాం హస్తినా. తల్లి, మా వదిన త్వరగా ఇంటికి వచ్చేలా చూడు తల్లి. మా వదిన వచ్చాక నీ గుడికొచ్చి 101 టెంకాయలు కొడతాను. జరా, మంగళగిరి వెళ్ళి ప్రయోజనం లేకుండా అయిందా? దుర్గా కలేదా? అక్కడంతా వెతికావా? మొత్తం జల్లెడ పట్టాం నాన్న. అమ్మ కనబడడం కాదు కదా, అసలు అమ్మకు సంబంధించి చిన్న క్లూ కూడా దొరకలేదు నాన్న. వెళ్ళిపోయేలా చేసి ఇప్పుడు వెతికి దొరకలేదంటే ఏంటి ప్రయోజనం?